వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ యొక్క ఎగ్జామ్లో ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ యావరేజ్గా యాడ్ కావచ్చో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చో ఏ కేటగిరీకి ఎంత ఉండవచ్చో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మనకు 6 ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగిన వారికి యావరేజ్ మార్క్స్గా మనకి 98.52 వచ్చాయన్నమాట. సో ఇందులో నార్మలైజేషన్ మెథడ్లో మనకు అప్రాక్సిమేట్లీ ఒక 17 దాకా యాడ్ కావచ్చు అనమాట. సో ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మనకి మెయిన్గా ఈ యొక్క షిఫ్ట్ యొక్క హార్డ్ లెవెల్, ఈజీ షిఫ్టా, మీడియం షిఫ్టా దీనిపై డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనకి. సో హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇట్లా యావరేజ్ మార్క్స్ అనేది తక్కువ వస్తాయన్నమాట. సో ఇట్లా మీడియం షిఫ్ట్లో వచ్చిన వారికి కొంచెం యావరేజ్ మార్క్స్ అనేది కొంచెం మీడియంగా వస్తాయి. ఈజీ షిఫ్ట్ వచ్చిన వారికి ఈ యావరేజ్ మార్క్స్ అనేది కొంచెం ఎక్కువ అబోవ్ ఇంక్రీజ్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి 116 ఉందన్నమాట. సో ఇది అనేది మనకు చాలా ఈజీ షిఫ్ట్ అనమాట. సో ఈ షిఫ్ట్లో మనకి ఈ యావరేజ్ మార్క్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అంటే మనకు ఇది ఈజీ షిఫ్ట్గా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇందులో నార్మలైజేషన్ మార్క్స్ అనేది కొంచెం చాలా తక్కువగా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు 98.52 ఉంది కదా 6 ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో. సో 98.52 అంటే మనకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ కావచ్చు అనమాట. సో ఇట్లా ఓవరాల్గా మనం అప్రాక్సిమేట్లీగా దీని అన్నిటిని ఒక ఐడెంటిఫై చేసి మనకు ఈ 98.52 అనేది ఈ ఫిబ్రవరి 6 షిఫ్ట్ 3లో మనకి 98.52 వచ్చాయన్నమాట యావరేజ్ మార్క్స్ అనేది. సో ఈ షిఫ్ట్ అనేది ఈజీ షిఫ్ట్ అనమాట. సో అందుకు మనకి ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 13 షిఫ్ట్ 1లో మనకి యావరేజ్ మార్క్స్ వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉన్నాయన్నమాట. సో 100 మార్క్స్ ఉన్నాయి. నార్మలైజేషన్లో మార్క్స్ వచ్చేసి మనకు 16 ఇంక్రీజ్ కావచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ 25 ఫిబ్రవరి షిఫ్ట్ 1లో 100.48 ఉందన్నమాట. సో ఇందులో కూడా మనకు యావరేజ్గా 16 మార్క్స్ ఇంక్రీజ్ కావచ్చు అనమాట నార్మలైజేషన్ మెథడ్లో. మనం ఇట్లా వచ్చేస్తే ఇక్కడ 12 ఫిబ్రవరి షిఫ్ట్ 1 అనమాట. సో ఇక్కడ 12 ఫిబ్రవరి షిఫ్ట్ 1లో మనకి 104 యావరేజ్ మార్క్స్ వచ్చాయన్నమాట. సో 104 యావరేజ్ మార్క్స్ వచ్చినందుకు కానీ ఇక్కడ మనకు నార్మలైజేషన్ మెథడ్లో 12 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట మనకి ఇక్కడ ఈ 12 ఫిబ్రవరిన. అదే మనకి 4 ఫిబ్రవరి షిఫ్ట్ 3లో 105.18 వచ్చాయన్నమాట మనకు యావరేజ్ మార్క్స్ అనేది. సో ఈ 105.12 యావరేజ్ మార్క్స్కి మనకు నార్మలైజేషన్ మెథడ్లో 11.39 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది మనకు రోజ్గర్ అంకిత్ అనే ఒక ఫేమస్ యూట్యూబర్ అనమాట. ఇతనికి దాదాపుగా అంటే 1 crore మంది అబోవ్ సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట ఇతనికి. వీళ్ళు మనకు నార్త్ ఇండియా వాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట ఎంతమందికి ఏ విధంగా వస్తుందన్నమాట అని. సో ఎందుకంటే వీళ్ళు ఇట్లా క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జామ్ అటెంప్ట్ చేసింటారు కదా. సో ఆ అటెంప్ట్ చేసిన వాళ్ళని ఒక డేటాని క్రియేట్ చేసి ఇలా ప్రిపేర్ చేశారనమాట మనకి రోజ్గర్ బై అంకిత్ అని. ఇతను ఒక ఫేమస్ బుక్ రైటర్ కూడా అనమాట మనకి నార్త్ ఇండియాలో ఇతను ఫేమస్ అనమాట. సో నార్త్ ఇండియానే కాదు మన ఇండియాలోనే ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్ అనమాట. ఎస్ఎస్సి జీడీ అనే ఎగ్జామ్ అనే కాదు, ఈ సెంట్రల్ ఎగ్జామ్స్లలో రోజ్గర్ బై విత్ అంకిత్ అనే ఒక ఫేమస్ పర్సన్ అనమాట ఇతను చేసిన అనాలిసిస్ అనమాట ఇది. సో ఇది నేను ఓన్గా చెప్పేదే విషయం ఏం కాదు, ఇతను చెప్పిన విషయాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉండవచ్చో కూడా తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్లో. సో మనకి ఇక్కడ 11 ఫిబ్రవరి 108 వచ్చాయన్నమాట మనకు. 11 ఫిబ్రవరి షిఫ్ట్ 2లో 108 వచ్చాయన్నమాట మనకు యావరేజ్ మార్క్స్ అనేది. సో ఇక్కడ నార్మలైజేషన్ మెథడ్లో మనకి 7.52 మార్క్స్ అనేది యాడ్ కావచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ 25 ఫిబ్రవరిలో షిఫ్ట్ 3లో 116 అంటే 116 మార్కులు వచ్చాయన్నమాట. సో ఇక్కడ వీరికి ఇది చాలా ఈజీ షిఫ్ట్ అనమాట. సో ఇందులో మార్క్స్ అనేది యాడ్ కావచ్చు, లేదంటే అసలు యాడ్ కాకపోవచ్చు అనమాట నార్మలైజేషన్ మెథడ్లో. ఎందుకంటే ఇంత స్కోర్ వచ్చిందంటే మనకి
ఆ షిఫ్ట్ అనేది చాలా ఈజీ షిఫ్ట్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉంటుంది, ఈ కట్ ఆఫ్కు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మిగతా వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొద్దా అంటే మీరు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, కొంచెం బార్డర్ రేంజ్లో ఉన్న వాళ్ళు. సో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఏ స్టేట్కి ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉంటుంది, ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లారిటీగా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో మొత్తంగా వేకెన్సీస్ వచ్చేసి 3574 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ యూఆర్ కేటగిరీకి 133, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 128, ఓబీసీ కేటగిరీకి 132, ఎస్సీ కేటగిరీకి 125, ఎస్టీ కేటగిరీకి 119 అనమాట. సో ఇది ఓన్లీ మేల్ కట్ ఆఫ్ అనమాట. సో ఈ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసి ఈ మేల్స్కి వచ్చిన మార్క్స్కి కన్నా కొంచెం ఒక 10 to 15 మార్క్స్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట కట్ ఆఫ్ అనేది. అబ్జర్వ్ చేయండి. అదే మనకి ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తంగా మనకి 1533 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ 2025 సంవత్సరంలో. అదే 2024 సంవత్సరంలో వచ్చేసి 1586 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ రాజస్థాన్ రాష్ట్రంలో మనకి యూఆర్ కేటగిరీకి 131 పోస్టులు 131 పెట్టారన్నమాట కట్ ఆఫ్ అనేది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 125, ఓబీసీ కేటగిరీకి 129, ఎస్సీ కేటగిరీకి 122, ఎస్టీ కేటగిరీకి 124 అనమాట. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతెంత కట్ ఆఫ్ పెట్టారో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా మనకు ఈ 2025 సంవత్సరంలో పోస్టులు వచ్చేసి 648 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే 2024 సంవత్సరంలో అయితే మనకు 1041 పోస్టులు ఉన్నాయన్నమాట. సో మనకి ఈ సంవత్సరం అనేది పోస్టులు అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో మనకు ఈ సంవత్సరం అనేది కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ కావచ్చు అనమాట కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్తో. మన 2024 సంవత్సరానికి కంపేర్ చేస్తే ఈ ఇయర్ అనేది కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్లో 1041 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 648 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో అందుకు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ కావచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ కేటగిరీ అంటే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అంటే యూఆర్ కేటగిరీలో 77 రావచ్చు అనమాట మనకి. అదే ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 75, ఎస్సీ కేటగిరీలో 65, ఎస్టీ కేటగిరీలో ఇట్లా వచ్చేసాయన్నమాట మనకి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి 815 పోస్టులు ఉన్నాయన్నమాట ఈ 2025 సంవత్సరంలో. అదే 2024 సంవత్సరంలో వచ్చేసి మనకి 1668 పోస్టులు ఉన్నాయి. సో ఈ 2024 సంవత్సరంలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కనుక మనకు ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అదే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనకు పోస్టులు వచ్చేసి 815 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ 815 పోస్టులలో మనకి కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అనేది మనకు పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకు ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో మనకు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ కావచ్చు అనమాట, ఎక్కువగా ఉండవచ్చు. అది ఎట్లా అంటే చూడండి, మనకు యూఆర్ కేటగిరీకి 83 అనమాట మనకు కట్ ఆఫ్ అనేది. సో ఇది ఓన్లీ ఎస్టిమేషన్ మాత్రమే, ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఏం లేదు. కొంచెం దీనికి ఒక 5 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూఆర్ కేటగిరీకి 83, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 17, ఓబీసీ కేటగిరీకి 87, ఎస్సీ కేటగిరీకి 78, ఎస్సీ కేటగిరీకి 76 అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో మొత్తంగా 1668 పోస్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చేసి 815 పోస్టులు ఉన్నాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ అనేది మనకు పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే మనకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ కావచ్చు అనమాట. సో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చో తెలుసుకుందాం. మనకు ఇక్కడ ఎస్టిమేషన్లో ఉన్నాయి కదా ఈ మార్క్స్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఈ మార్క్స్కి ఒక 10 to 15 మార్క్స్ అటు ఇటు ఉన్న వాళ్ళు మాత్రమే రన్నింగ్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు యూఆర్ కేటగిరీలో 83 మార్క్స్ వచ్చాయన్నమాట. ఇది ఓన్లీ రా స్కోర్ అనమాట, నార్మలైజేషన్ స్కోర్ కాకుండా రా స్కోర్ అనమాట. సో 83 మార్క్స్ వచ్చాయి కదా. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు యూఆర్ కేటగిరీకి ఒక 70+ అబవ్ వచ్చిన వాళ్ళైతే రన్నింగ్ చేస్తే బెటర్ అనమాట. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకు నార్మలైజేషన్ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి మనం పీఈటీకి ఎలిజిబుల్ కావడానికి. సో
ఇట్లా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఒక 10 to 15 మార్క్స్ డిఫరెన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నాకు 80 మార్క్స్ వచ్చింది కదా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, నాకు 50 మార్కులు వచ్చాయి, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉండేది మాత్రం 80 మార్క్స్ వచ్చేసాయి. మీరు 50 మార్కులు వచ్చినా 40 మార్కులు వచ్చినా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఒక రన్నింగ్ క్వాలిఫై అయినా కానీ మీకు అంత తక్కువ స్కోర్ వచ్చి మీరు రన్నింగ్ ఎలిజిబుల్ అయినా కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది రాదన్నమాట. ఎట్లా అంటే చూడండి ఒకసారి క్లారిటీగా, ఇక్కడ 90 మార్కులు వచ్చిన వాడు రన్నింగ్ కంప్లీట్ చేశారనుకోండి, మీకు 70 మార్కులు వచ్చాయి. 70 మార్కులు వచ్చి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేశారు. సో 90 మార్కులు వచ్చిన వానికి మెరిట్ లిస్ట్లో వస్తున్న పేరు, మీకు 70 మార్కులు వచ్చిన వాళ్ళకు మెరిట్ లిస్ట్లో వస్తున్న పేరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి. సో మార్కులు తక్కువ వచ్చాయని ఏం బాధపడకండి, ఇంకా మనకు నోటిఫికేషన్ చాలా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఎస్ఎస్సి జీడీని ఒక మార్క్స్ తక్కువ వచ్చినా కానీ దీన్ని వదిలిపెట్టేసి మనకు ఇట్లా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్లు కూడా వచ్చాయి కదా. సో మనకి వాటి ఎగ్జామ్స్ కూడా మనకి జూన్లో జరగవచ్చు అనమాట, మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది. సో ఇందులో మాత్రం మార్క్స్ తక్కువ వచ్చాయని నిరాశ చెందకుండా తర్వాతి నోటిఫికేషన్లకైనా కొంచెం హార్డ్గా ప్రిపేర్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కానీ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.